సార్. కవిత పేరు చరా సార్. ఆ బిడ్డత పడే ఆవేదన, అమ్మా ఈ బాల్యం ఒక పూల హారంలా నీ కంఠానికి హత్తుకొని ఉండాలనుకున్న నన్ను గోవు నుంచి దూడను విడదీసినట్లు ఎందుకమ్మా ఈ హాస్టల్కు పంపించావు? గడ్డి దూడకు చేపులొచ్చి పాలిచ్చి ఆవులుంటాయి, కానీ గడ్డి దూడలాంటి ఆయాలు అమ్మలవుతారా ఎక్కడైనా? 3.5 ఏళ్లకే నేనంటే మొహం మత్తిందా అమ్మా? నాకీ మెట్ల మంచాల ఒంటరితనం వద్దు, నీ సందిట చేరి నిండారయ్యే నిద్రమత్తు కావాలి, వచ్చి నాన్ని మెలకువతో వదనంలా కమ్మేసే నేల కొంగు చీర ఛాయ కావాలి, బ్రెడ్డు జాము గ్రుడ్డు నోటికి పోవడం లేదు, గుజ్జు గుజ్జుగా కలిపిన నీ చేతి గోరుముద్దలే కావాలి, బార్లుగా బాత్రూముల వైపు నడిచి వెళ్లే మా నగ్నత్వానికి కళ్ళు నీటి కుండీలవుతున్నాయి, మురికి కంపు కొట్టే మా బూట్ల ర్యాక్ వైపు నువ్వెప్పుడూ రావు, ఆఫీసు రూమ్ కారిడార్లు అందమైన పూల కుండీల మధ్య పువ్వులా కనిపిస్తాను కాబోలు, దూరం నుంచి చేయి ఊపి దూదెపింజలాంటి కారెక్కి మాయమవుతావు. నాన్న సరే, రాతి గుండెగల మగాడు, అమృతత్వానికి మారు పేరైన అమ్మవే, డబ్బు హోదాకు చిహ్నంగా కుక్క పిల్లతో సహా మీతో ఉంచుకుని రక్తం పంచుకు పుట్టిన నన్ను ఈ రెసిడెన్షియల్ జైలు కటకటాల్లో జీవరహితంగా బ్రతకమని నిర్దేశించారు. ఇది ఆలోచించాల్సిన విషయం సార్.